శంషాబాద్ బహదూర్గూడలో హై టెన్షన్ కొనసాగుతోంది. హై స్పీడ్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు రైతులు. గత 6 రోజులుగా ఆందోళన చేపట్టారు. భూమికి భూమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ ప్రక్రియపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆందోళన తీవ్రం కావడంతో బహదూర్గూడకు హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. భూముల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. హైడ్రా రావడంతో ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. శంషాబాద్ బహదూర్గూడలో హై టెన్షన్ కొనసాగుతోంది. హై స్పీడ్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. గత 6 రోజులుగా ఆందోళన చేస్తున్నారు రైతులు. భూమికి భూమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ ప్రక్రియపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆందోళన తీవ్రం కావడంతో బహదూర్గూడకు హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. భూముల చుట్టూ ఫెన్సింగ్ వేశారు. హైడ్రా రావడంతో ఆందోళనకారులు ఇంకా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడి తెలుసుకుందాం. జ్యోతి, బహదూర్గూడలో ఇంకా కూడా ఇదే తరహా హై టెన్షన్ కొనసాగుతోందా? రైతులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. భూమికి భూమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ డిమాండ్ పై అధికారులు ఏమంటున్నారు? హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయి ఫెన్సింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏమంటుంది హైడ్రా? మరొక వైపు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది సైతం కూడా కంచెలకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ మరొక వైపు కొనసాగుతుంది. అయితే భూమికి భూమే ఇవ్వాలంటూ కూడా ఒకవైపు రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక రోజు నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిని నమ్ముకొని మేము బతుకుతూ ఉన్నాం కాబట్టి తమకు నష్టపరిహారము లేదు అని అంటే భూమికి భూమే తమకు మాకున్నటువంటి ఆ డిమాండ్లు నెరవేరిస్తే కానీ మేము ఈ ఆందోళనకు సంబంధించి విరమించేది లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాము. చెప్పండి, అధికారులతో మీరు మాట్లాడారా? ఇప్పటివరకు ఎవరైనా అధికారులు వచ్చారా? మీ డిమాండ్స్ని వాళ్ళకి వినిపించడం జరిగిందా? ఈ నోటీసులు ఏమైనా మీకు ఇవ్వడం జరిగిందా? ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేరు మేడం. రాత్రి నుంచి 12 గంటల నుంచి పోలీస్ బలగాలు ఒక 2000 మందితోటి వచ్చారు మేడం. వచ్చి మొత్తం మా శివారు ఎక్కడెక్కడ ఉందో మొత్తము అది కట్టుబంద్ చేసిరు మేడం. చేసిన తర్వాత లోపలికి వచ్చేసి మా ఊర్లోకి వెళ్ళి పిల్లల్ని వెళ్ళనియకుండా ఇప్పుడు మేము ఇక్కడ టెంట్ దగ్గరనే నైట్ నుంచి వర్షంలో వేయడం అట్నే వండుకున్నాం మేడం. మేము కానీ 10 రోజుల నుంచి ఇక్కడనే టెంట్ దగ్గరనే నిద్రారాలు ఇక్కడనే చేస్తున్నాం మేడం. మా దగ్గరకు ఏ నాదురు రాలేడు, ఎవ్వరు రాలేదు మేడం. ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి నోటీస్ లేకుండా దౌర్జన్యంగా వచ్చి కంచా బిహేవ్ చేస్తుంది మేడం. ఇంకోటి మేడం, అధికారంగా ఏమన్నా ఇక్కడ బుల్లెట్ ట్రైన్ వేస్తారు అనుకోండి మేడం, ఒక నోటీస్ ఉంటుంది కదా మేడం. ప్రజెంట్ నోటీస్ ఏమన్నా ఇచ్చిరా మీదైతే ఏముంది అంటని చెప్తే రెవెన్యూ వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు మేడం, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు. నేను పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసినా మేడం, మీరు రెవెన్యూ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, మీకు రెవెన్యూ వాళ్ళు మీకు ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు, మీరు ఎందుకు ఇంత వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తున్నారు అంటని చెప్పి మాట్లాడి మేడం. మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా? మీ డిమాండ్స్ని వాళ్ళకి విలిపించారా? ఆర్డీఓ దృష్టికి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి అసలు? మాకు భూమికి భూమే కావాలంటని చెప్పినాం మేడం. అయితే మాకు కలెక్టర్ గారు 2 సార్లు మీటింగ్ పెట్టినారు మేడం. మీటింగ్ పెడితే ఏమైనది, ఆయన 500 గజాలు ఇస్తాము, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మీరు తీసుకోండి సమరసంగా అంటని చెప్పిండు. 500 గజాలు ఇస్తే మేము రియల్ ఎస్టేటర్లం కాదు, మేము వ్యవసాయం చేసుకుంటాము, మాకు భూమే ఇవ్వండి, మేము జీవనాధారం మాకు ఇప్పుడు ప్లాట్ ఇస్తే మేము ఏం చేసుకుంటాం మేడం, దాంట్లో మేము వ్యవసాయం చేసుకోలేం కదా, మాకు భూమే ఇవ్వండి అంటని చెప్పినాం మేడం. అయితే మీ 500 గజాలు ఇస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, లేకపోతే లేదు అంటని చెప్పినారు మేడం. మేమేం చేసినాము, మాకు కలెక్టర్ దగ్గర న్యాయం లేదంటని చెప్పి ఎంపీ గారిని అప్రోచ్ అయినాం మేడం. ఎంపీ గారిని దగ్గరికి పోయిన తర్వాత సరే మీ ఇష్యూ ఏముందో నేను వచ్చి మాట్లాడతాను, నేను కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటా అంటని చెప్పినారు మేడం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం మేడం. మేము పోయిన తర్వాత ఏం చేసినారు, ఎంపీ గారు ఇటంగా చాలా దూరం వచ్చినారు మేడం, నాకు సీఎం అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది అంటని చెప్పి మేము ఒక 300 మంది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం మేడం. ఆడికి పోయిన తర్వాత నాకు అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది, నేను రాలేను సార్ అంటని చెప్పి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే ఒకవైపు హైడ్రా సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, అధికారులు కూడా మీకంటూ మీ డిమాండ్లకు సంబంధించి 500 గజాలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. తదుపరి కార్యాచరణ ఏం చేయబోతున్నారు? గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేడం, మాకు భూమి ఇస్తేనే ఓకే మేడం, లేదంటే తక్షణం ఇక్కడ ఏమైనా పోసుకొని అంటిపెట్టుకొని సావానికి రెడీ ఉన్నాం మేడం.
రైట్, మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ బహదూర్గూడ సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి రైతులంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. భూమికి భూమే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రైతులకి మద్దతుగా కూడా ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు రాజ్భూపాల్ కూడా ఇక్కడ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. రాజ్భూపాల్ గారు, మీరు రైతులకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది, ఏం చెప్పదలుచుకున్నారు? రైతులకు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళతో వాళ్ళ వెన్నట్టుగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడనే కూర్చోవాలని చెప్పి డిసైడ్ అయ్యి వచ్చినాము. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో పోలీసులను పెట్టి ఇక్కడ ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి వాళ్ళు పన్నాగాలు వంతురు, అటువంటి పన్నాగాలను పటాపంచలు చేస్తూ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ బహదూర్గూడ విలేజ్ని వదిలేది లేదు. వాళ్ళతోటే కలిసి మెలిసి మా జీవితం ఇక్కడ. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టే ఒకవైపు కేంద్రానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా అంటే మీరు ఏ రకంగా దీన్ని మద్దతు తెలుపుతున్నారంటే ఏం చెప్తారు? మేము బుల్లెట్ ట్రైన్కు వ్యతిరేకం కాదండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు వస్తామంటే ఇక్కడ రైతులు కూడా వ్యతిరేకం కాదు. బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఇచ్చిరో ఇప్పుడు భారతదేశంలోనే పెద్ద హబ్బు బుల్లెట్ ట్రైన్ హబ్బు తెలంగాణకి ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. వాళ్ళు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆప్యాయతతోటి ఇచ్చారు. దానికి మన యొక్క కేంద్ర మంత్రివర్యులు అయినటువంటి కిషన్ రెడ్డి గారు, మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ప్రోద్బలంతో బుల్లెట్ ట్రైన్ తెలంగాణకు వచ్చింది. కనుక అటువంటి తెలంగాణకు వచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్కు మేము వ్యతిరేకం కాదనేవి ఇక్కడ రైతులు గిట్ట. రాత్రి నేను దాదాపుగా వాళ్ళతో 12:30-1 గంటల వరకు నేను ఇక్కడే ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాతనే పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళపైన దౌర్జన్యం చేసి కరెంటు బంద్ చేసి వాళ్ళు పాలు విండుకునే పాల డబ్బాలకు నీడ తన్ని పాలు ఒలకబోసారు. ఇంత దౌర్జన్యంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు రైతుల మీద ఈ రేవంత్. రైట్, మొత్తానికి ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏవైతే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్కి సంబంధించి భూమికి భూమే కావాలంటూ కూడా రైతులు అడుగుతున్నారు. కాబట్టి వాటిని చేసేలాగా ఉంటేనే మేము ఈ యొక్క ఆందోళనను విరమిస్తాము, లేదంటే ఈ విధంగానే కంటిన్యూ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సంధ్య. రైట్ జ్యోతి.